వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రశ్నిస్తున్నాను. మరి ఆ ట్యాంకర్లు 4 ట్యాంకర్లు జూన్ 12 నుంచి సప్లై చేశారంటున్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా మీరున్నప్పుడు మరి టెస్టింగ్ చేసినప్పుడు ఆ ట్యాంకర్లను ఎనికి పంపించేసే బాధ్యత మీపైన ఉంటే బురదజల్లే కార్యక్రమంగా రాజకీయ కోణంలో ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? ఇది జరిగినటువంటిది జరిగిపోయింది, నేను పొరపాటున మాట్లాడేశాను అని చెప్పి ఎనికి తీసుకొని పవిత్రాన్ని వెంకటేశ్వరకి సంబంధించినటువంటి పవిత్రతను పెంచాలని ఆలోచన చేయాలి ఏ రాజకీయ నాయకుడైనా. అలా కాదని కంటిన్యూషన్ చేయాలట. దానికి సంప్రోషణ చేస్తాను, రాష్ట్రంలో ఆలయాలన్నీ కూడా చేస్తాను, ఇలాంటి పొలిటికల్ గేమ్స్ ఆడటం సమంజసమా? చంద్రబాబు నాయుడు గారు మీరు అంటారు ఒక మాట, నా కలియుగ దైవం నా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పి. నీకొక్కడికి కాదయా, మా అందరికీ కూడా. గౌరవ రాజశేఖర రెడ్డి గారు మాడ వీధులలో చెప్పులేసుకోవద్దన్నారు. మాలాంటి వ్యక్తులము పరిపూర్ణంగా వెంకటేశ్వర స్వామిని నమ్మేటువంటి మేము తిరుమలకు ఎంటర్ అయ్యేటప్పుడే చెప్పులు వదిలేసుకుంటాం. నీ మాదిరి పబ్లిసిటీ చేసుకోవాలని ఉండదు, దైవభక్తిని కూడా నువ్వు మార్కెటింగ్ చేసుకుంటావు. ఇది మంచిది కాదు. జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా గమనించుకో. తప్పు మీరు చేశారు, తప్పు మీరు చేసినా మీరు దాన్ని బాధ్యత వహించండి కూడా అనలేదు. మీరు ఆ పవిత్రతను దెబ్బతీయద్దండి అని చెప్పి మాలాంటి కోట్లాది మంది భక్తుల మనోభావాన్ని దెబ్బతీయద్దండి అని కోరుకుంటున్నాను. డ్రామాలు ఎంతసేపు ఎన్ని రోజులు ఆడతారు చెప్పండి? రాజకీయాలు శాశ్వతం అనుకుంటున్నారా? రాజకీయాలలో అపోజిషన్ పార్టీని ఎదుర్కోవాలంటే అతను చేసిన కార్యక్రమాలు ఏమున్నాయో అంతకన్నా నేను మంచి కార్యక్రమాలు చేయాలి, ప్రజల్లో శాశ్వత స్థానం పొందాలి అని ఆలోచన చేసుకోవాలి. కానీ ఇలాంటి సెంటిమెంట్స్ రేకెత్తించి ప్రజలలో అభద్రత భావం క్రియేట్ చేసి పవిత్ర భావం ఉన్నటువంటి వ్యక్తులను కలుషితం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలా అన్నటువంటి ఆలోచన చేయటం సమంజసం కాదు. ఇలాగే ఆరోపణ చేస్తుంటారు ఎప్పుడు కూడా. ప్రతి విషయం కూడా ఇన్ని పవిత్రమైనటువంటి మంచి జరుగుతుంటే కూడా ఏ రోజు కూడా దీని గురించి ఆలోచన చేయకుండా నిందలు మోపేటువంటి కార్యక్రమం. గతంలో ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి నిందలే. ఆయన 2 కొండలు చేశాడని చెప్పి. అవునా, 2 కొండలు ఎందుకు చేశారు అని చెప్పి ఆ కాలంలోనే స్టడీ చేస్తే అప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి తిరుమలలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల అని చెప్పి ఒక వ్యక్తి పిటిషన్ వేస్తే కోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పుడు కోర్టుకు సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఫలాని స్వామికి సంబంధించి 27 చదరపు కిలోమీటర్ల వరకు ఇది ఒక హోలీ స్ట్రైను, ఇది ఒక హోలీ సిటీ మాదిరి ఉండాలి, ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు, ఈ ప్లేస్ హోలీ ప్లేస్ కిందకి వస్తుంది అని చెప్పి గతంలో కూడా ఆయన రాజశేఖర్ గారు జీవో ఇస్తే దాన్ని తప్పుదోవ పట్టించి 2 కొండలు చేశారని మాట్లాడారు. అప్పుడు గౌరవ పెద్దలంతా కూడా స్వాములందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని కలిస్తే సార్ ఇలా అనుకుంటున్నారు, ఈ జీవో లేకుండా చేస్తే ఏది బాగుంటుంది అని చెప్తే ఆయన పాజిటివ్గా ఆలోచన చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దాదాపుగా 360 చదరపు కిలోమీటర్లు చేయాలి అన్నటువంటిది విన్నపం చేస్తే చేయటానికి ఆయన సిద్ధపడి ఆ రోజు రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది, కేంద్రం పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి లేఖ రాసి కేంద్రాన్ని ఒప్పించి లెటర్ తెచ్చుకొని 360 కిలోమీటర్లు కూడా తర్వాత చదరపు కిలోమీటర్లు కూడా జీవో ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి అటువంటి గొప్ప మంచి పనులు చేసి తన హాయంలో వేద పాఠశాలలు కానీ విద్వత్ సదస్సులు జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో ఎంతో గొప్పగా జరగడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేశారు. ఇంకా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వెహికల్